Recently, who launched Skyroot Aerospace Vikram 1 rocket and inaugurated the Infinity Campus in Hyderabad? ఇటీవల స్కైరూట్ ఏరోస్పేస్ యొక్క విక్రమ్ 1 రాకెట్ను ప్రయోగించి హైదరాబాద్లోని ఇన్ఫినిటీ క్యాంపస్ను ఎవరు ప్రారంభించారు అని అడుగుతున్నారు. సో ఇక్కడ మనకు ఆప్షన్స్ ఏమున్నాయి? ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ, ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్, డిఆర్డిఓ చైర్మన్ సమీర్ వి కామత్. మనకి ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ. సో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు రీసెంట్గా వర్చువల్గా ఈ స్కైరూట్ ఏరోస్పేస్ యొక్క ఇన్ఫినిటీ క్యాంపస్ని మరియు విక్రమ్ 1 రాకెట్ని ఇనాగ్రేట్ చేయడం జరిగిందనమాట. సో ఏంటి అసలు ఈ స్కైరూట్ ఏరోస్పేస్ అంటే? ఇదొక ప్రైవేట్ స్పేస్ టెక్ అనమాట. సో మనం స్పేస్ అంటే మనకి ఇస్రో, డిఆర్డిఓ ఇలాంటివన్నీ గుర్తొస్తాయి. కానీ ఈ స్కైరూట్ ఏరోస్పేస్ అనేది ఒక ప్రైవేట్ స్పేస్ టెక్నాలజీ కంపెనీ లాంటిది అనమాట. సో ఈ స్కైరూట్ ఏరోస్పేస్కి సంబంధించిన ఇన్ఫినిటీ క్యాంపస్ని నరేంద్ర మోడీ గారు రీసెంట్గా ఇనాగ్రేట్ చేశారు వర్చువల్గా. సో ఏంటి ఈ ఇన్ఫినిటీ క్యాంపస్ అంటే? ఈ ఇన్ఫినిటీ క్యాంపస్లో మల్టిపుల్ లాంచ్ వెహికల్స్ని తయారు చేయడం జరుగుతుంది. డిజైన్ చేయడం, డెవలప్ చేయడం, ఇంటిగ్రేట్ చేయడం, టెస్టింగ్. సో డిజైన్, డెవలపింగ్, ఇంటిగ్రేషన్ అండ్ టెస్టింగ్ అన్నీ కూడా ఈ ఇన్ఫినిటీ క్యాంపస్లోనే జరుగుతాయన్నమాట. సో ఇక్కడ మల్టిపుల్ లాంచ్ వెహికల్స్ని తయారు చేస్తారు. ఎవ్రీ మంత్ ఒక లాంచ్ వెహికల్ని తయారు చేసే క్యాపబిలిటీ ఈ ఇన్ఫినిటీ క్యాంపస్లో ఉందన్నమాట. ఈ క్యాంపస్ యొక్క ఏరియా వచ్చేసి 2 lakh square feet అనమాట. అండ్ ఇంకొకటి ఏంటి? విక్రమ్ 1 రాకెట్. సో మనకి ఇంతకుముందు తెలిసిందే 2022లో ఇదే స్కైరూట్ ఏరోస్పేస్ వాళ్ళు విక్రమ్ ఎస్ అనే ఒక సబ్ ఆర్బిటాల్ రాకెట్ని లాంచ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు వీళ్ళు విక్రమ్ 1 అనే ఒక రాకెట్ని తయారు చేశారు, రాకెట్ లాంచ్ వెహికల్ని. సో ఈ విక్రమ్ 1 అనే రాకెట్ లాంచ్ వెహికల్ లోయర్ ఎర్త్ ఆర్బిటాల్లోకి శాటిలైట్స్ని పంపించే కెపాసిటీ ఉందన్నమాట. సో ఈ విక్రమ్ 1 ద్వారా 300 kgs కల పేలోడ్స్ని పంపించవచ్చు అనమాట. సో ఇది విక్రమ్ సారాభాయ్ గారి పేరు మీద ఈ విక్రమ్ సిరీస్ ఉన్న రాకెట్స్ని లాంచ్ చేయడం జరుగుతుంది. సో మరి అసలు ఈ స్కైరూట్ ఏరోస్పేస్ని ఎవరు స్థాపించారు అంటే పవన్ చందన అండ్ భరత్ దాకా అనే 2 ఫార్మర్ ఇస్రో సైంటిస్టులు స్థాపించడం జరిగింది.